హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైజాగ్ కథలు. నేను ఈరోజు మరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఏంటి ఈ వీడియో అనుకుంటే ఫెస్టివల్ సీజన్ రెడీగా ఉంది. చాలా ఈవెంట్స్ ఉన్నాయి, మ్యారేజెస్ ఉన్నాయి, ఫంక్షన్స్ ఉన్నాయి. అలా కాకుండా మనకి ప్రతి అవుట్‌ఫిట్‌కి ఒక అమ్మాయికి ఉండే క్వెషన్ ప్రాబ్లమ్ ప్రతి ఒక్కటి మాత్రం అవుట్‌ఫిట్‌కి తగిన యాక్సెసరీస్ ఉండాలి, మేకప్ ఉండాలి, హెయిర్ స్టైల్ ఉండాలి. ప్రతి ఒక్క ఫెస్టివల్ సీజన్‌కి నేను మాత్రం కొత్త ఈజీ అండ్ సింపుల్ హెయిర్ స్టైల్ లుక్స్‌తో మీ ముందుకు వచ్చేసాను. ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ మీరు ముందు నా వీడియోస్ చూడకపోతే ప్లీజ్ దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. అండ్ మిమ్మల్ని మాత్రం నేను డిసప్పాయింట్ చేయను, సాటిస్ఫై మాత్రం చేస్తానని నేను చెప్తున్నాను. ఇప్పుడు మనం ఫస్ట్ లుక్‌లోకెళ్ళే ముందు కొందరికి సెంటర్ పార్టిషన్ ఉంటది. ఏంటంటే మిడిల్‌లో తీసుకుంటే వాళ్ళకి లుక్ ఉంటది. కొందరికి లెఫ్ట్ సైడ్ తీసుకుంటారు. కొందరు రైట్ సైడ్ తీసుకుంటారనమాట. మీ ఏ సైడ్ అయితే లుక్‌గా ఉంటదో వెదర్ మీ ఫేస్ టైప్ బట్టి మీరు డిసైడ్ అవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ నాదైతే హార్ట్ షేప్ ఫేస్ అనమాట. నాకేంటంటే చీక్స్ ఉంటాయి. సో నా చీక్స్‌కి చిన్ అనేది చిన్నగా ఉంటది. నా ఫోర్ హెడ్ అనేది వైడ్‌గా ఉండడం వల్ల నాకు చీక్స్ అనేవి బాగా ఎలివేట్ అయిపోతాయి. సో వెదర్ నాకైతే లెఫ్ట్ సైడ్ నాకు అలవాటుంది. నేనెప్పుడు ఎయిర్ ఎప్పుడు లెఫ్ట్ సైడ్ తీసుకొని నేను రోల్ చేసుకోవడమైనా లేకపోతే ఏ హెయిర్ స్టైల్ అయినా నేను లెఫ్ట్ సైడ్ యూజ్ చేస్తాననమాట. ఇన్ ద సేమ్ వే మీకు ఏ సైడ్ అయితే మీరు అద్దం ముందుకెళ్ళి మీరు ఒకసారి చూసుకోండి. ఏ సైడ్ మీకు బాగా లుక్ అనిపిస్తుంది, అట్రాక్ట్ చేస్తుందని. సో ఆ సైడ్ మీరు హెయిర్ అనేది కోంబ్ చేసుకోండి. బ్యాక్ సైడ్ కోంబ్ చేసుకోండి. మీరు బ్యాక్ సైడ్ అంతా కోంబ్ చేసుకొని ఓన్లీ ఈ సైడ్ ఒకటే మీరు ఉంచుకోండి. మీకు ఎంతైతే హెయిర్‌కి మీరు చూసుకుంటే నేను కరెక్ట్‌గా నాకు ఇక్కడ నా ఇయర్‌కి ఇక్కడ వచ్చే హెయిర్ వరకు ఓకే. ఇప్పుడు మీకేంటంటే జస్ట్ ఈ సైడ్ ఒకటే ఉంటది. ఇదంతా మీరు రోల్ చేసుకొని, కోంబ్ చేసుకొని మీరు ఒక 2 ఫింగర్స్‌లా పెట్టుకొని దీన్ని రోల్ చేయండి. అన్ని ఫింగర్స్‌తో రోల్ చేస్తూ మెల్లగా ఈవెన్‌గా హెయిర్ అనేది మీకు రోల్ అయ్యేలా చూసుకోండి. ఇప్పుడు వదిలేసుకోండి. మీరు ఈ బ్యాక్ సైడ్ క్లిప్ పెట్టేసుకోండి. టిక్ టిక్ క్లిప్స్ అంటారు కదా! దీన్ని మీరు బ్యాక్ సైడ్ పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని మీరు ఇలా వదిలేసండి. నో. ఈ సైడ్ ఏం చేయాలి? ఈ సైడ్ రోల్ చేశాను కాబట్టి ఇన్ ద సేమ్ వే నేనేంటంటే సేమ్ రోల్‌లా తీశారనుకోండి, ఇట్ డజంట్ గివ్ దట్ మచ్ లుక్ అనమాట. సో దీన్ని 2 హాఫ్స్ చేయండి. హాఫ్ చేసుకొని దీన్ని రోల్ చేయండి. రోల్ చేసి ఇక్కడ ఒక క్లిప్ పెట్టండి. ఓకే. అగైన్ ఇప్పుడు ఈ ఎడ్జ్ ఉంది కదా! దీని సైడ్ కూడా మీరు రోల్ చేయండి. మళ్ళీ ఇంకో క్లిప్ పెట్టండి. అండ్ ఆ లుక్ ఈస్ డన్. ఫస్ట్ లుక్ అనమాట. సింపుల్‌గా రోల్ చేసుకున్నాము. హెయిర్‌ని వదిలేసుకోవచ్చు. యూ కెన్ వేర్ ఎనీ డ్రెస్ అనమాట. ఏ డ్రెస్ అయినా వేసుకోవచ్చు. అండ్ ఈజీగా సింపుల్‌గా అయిపోయింది. చూసారు కదా నా లుక్. ఇప్పుడు మనం సెకండ్ లుక్‌లోకి వెళ్దాం. సెకండ్ లుక్ కూడా సేమ్ వే. మీకు ఏ సైడ్ అయితే ఉందో పార్టిషన్, ఆ పార్టిషన్‌ని తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇందాక చెప్పిన ప్రొసీజర్ మనం మళ్ళీ రిపీట్ అవుతదనమాట. మీ ఎయిర్ అనేది హియర్‌కి ఇక్కడి వరకు రావాలి. ఓకే అనమాట. ఎయిర్ కొంచెం తీసుకోండి. దీన్ని 2 ఇలాగ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసాక ట్విస్ట్ చేయండి. ట్విస్ట్ చేసి చేయితో పట్టుకోండి. మీకు ఏదైతే బ్యాక్ సైడ్ ఎయిర్ ఉందో ఆ ఎయిర్‌ని తీసుకొని మళ్ళీ రోల్ చేయండి. మళ్ళీ రిపీట్ చేయండి. మళ్ళీ కొంచెం 1 ఇంచ్ ట్విస్ట్ చేసిన తర్వాత దీన్ని ఈచ్ వేవ్‌తో పట్టుకొని ఇది మీరు హోల్డ్ చేయండి. ఇప్పుడు మనం ఏదైతే పైన చేయితో పట్టుకున్నారో మళ్ళీ దీన్ని దానికి కలిపి మళ్ళీ రోల్ చేయాలి. ఇలాగా మీరు హెయిర్ ఎంతవరకు ఉందో అంతవరకు అనమాట. ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. తీసుకొని రోల్ చేయండి. రోల్ చేశాక మీరు హెయిర్‌ని ఇటు సైడ్ ఇలా పెట్టేసుకొని ఒక క్లిప్ పెట్టేసండి ఇక్కడ. ఈ హెయిర్ ఉంది కదా! ఈ హెయిర్ అంతా మళ్ళీ నార్మల్‌గా అయిపోద్ది. దా దీన్ని మీరు ఏం చేస్తారంటే కొంచెం కొంచెంగా ముందుకు తీసుకోండి. ఓకే. అయిపోయింది. ఇప్పుడు మీరు ఈ సైడ్‌కి రోల్ చేయండి. ఇక్కడ వరకు కొంచెం వరకు తీసుకొని ఈ పార్ట్ అనమాట. తీసుకొని ట్రై టు రోల్ ఇట్. రోల్ చేసుకున్న తర్వాత దీనికి మిడిల్‌లో సెక్యూర్ చేసుకోండి. చేసుకొని హెయిర్ పైన వేసండి. యూ ఆర్ డన్. మీకు బ్రీడ్స్ కనబడతాయి చూడండి. ఓకే. అండ్ సో లెట్స్ గెట్ ఇంటు యువర్ థర్డ్ హెయిర్ స్టైల్. ఏంటిది? సేమ్ పార్టిషన్ ఉంచుకోండి. మీరు సేమ్ వే నేను ఏదో చెప్పానో అలా తీసుకోండి. తీసుకొని 3
మీరు జడ వేసుకుంటారు కదా, ఇది బాగా ఆంధ్ర పీపుల్కి అయితే అలవాటు ఉంటుంది. అలా అని కాదు, ఎవరైనా వేసుకోవచ్చు. మీరు కొంచెం అలా 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 ప్రాక్టీస్ అవుతే ఈజీగా వచ్చేస్తాయి. నథింగ్ ఈజ్ దట్ టఫ్ అని అయితే నేను చెప్తాను. నాకు కూడా స్టార్టింగ్లో ఏం రావు, బట్ మమ్మీ కొంచెం బ్యూటిషియన్ చేస్తారనమాట. సో మమ్మీ ఎలా అంటే ఫంక్షన్స్ వస్తే అందరినీ రెడీ చేయడానికి వెళ్ళిపోయేవాళ్ళు. నాకు మాత్రం చాలా కోపం వచ్చేది, ఏంటి మమ్మీ లేరు. నేను ఎలా అంటే కొన్న డ్రెస్ వేసుకునేదాన్ని, ఏదో హెయిర్ సింపుల్గా పోనీ ఆర్ క్లిప్ పెట్టేసుకునేదాన్ని. మమ్మీ ఇంకా బ్రైడ్ అయినా గ్రూమ్ రెడీ చేసి వాళ్ళ ఫంక్షన్ వాళ్ళు తీసుకెళ్ళడం అండ్ ఈ పని అన్ని చేసుకొని లాస్ట్ ఎండింగ్లో వచ్చేవాళ్ళు అనమాట. అప్పుడు నా హెయిర్కి సొల్యూషన్ పెట్టేవాళ్ళు, నేను రెడీ చేసేవాళ్ళు. అప్పటి వరకు నేను ఒక పిచ్చి పిల్లలాగా తిరుక్కొని ఆడుకొని ఉండేదాన్ని అనమాట. మనకైతే ఏముండేది కాదు, బికాస్ వాడు అనేది జీన్ ప్యాంట్ చేసేస్తాడు, నీట్గా కూల్గా చిల్ అవుతాడు అనమాట. నాకు అలా అవ్వదు కదా. సో నేను ఆ తర్వాత నుంచే స్టార్టెడ్ అనమాట. నేను కూడా ఇలాగే యూట్యూబ్ నుంచో లేకపోతే నేను చాలా ట్రై చేసేదాన్ని అనమాట, ఖాళీగా ఉండకూడదు. నేను ట్రై చేస్తూ నాకు ఏవైతే వర్కౌట్ అయ్యాయో నేను ఆ హెయిర్ స్టైల్స్ అన్నీ పక్క వాళ్ళకి వేయడం స్టార్ట్ చేశాను. దెన్ పీపుల్ స్టార్టెడ్ ఇంట్రెస్ట్ చూపించడం మొదలు పెట్టారనమాట. మీకు కావాలంటే కదా రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకోండి. చూసారు కదా హెయిర్ స్టైల్ ఈజీగా సింపుల్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు ఇక్కడ బ్లాక్ కలర్ ఉంటాయి కదా, డోంట్ మైండ్, ఇది ఒరిజినాలిటీ. ఇట్స్ హౌ ఐ డూ మై హెయిర్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. ఎందుకంటే నేను ఈ మేకప్ ఇవన్నీ చేసుకున్నప్పుడు నా హెయిర్ లేట్ అయిపోద్ది. సో ఆ టైంలో నేను చేసేవన్నీ ఇవి. దీనికి నేను ఎందుకు హెయిర్ లిఫ్ట్ చేస్తున్నాను అనుష అంటే, ఇక్కడ ఇలా పెట్టుకోవడానికి ఉంటుంది, లేకపోతే ఇక్కడ మళ్ళీ తీసి క్లిప్ పెట్టి నువ్వు వేస్ట్ చేయను అనమాట. మీరు కావాలని క్లిప్ పెట్టుకోవచ్చు, అదేం రాంగ్ కాదు, బట్ ఐ వోంట్ కీప్. అంతే పెట్టేసుకుని సేమ్ వే మీరు సేమ్ ఇది కాపీ చేయాలనుకుంటే కూడా చేయొచ్చు, లేకపోతే జస్ట్ నార్మల్గా రౌండ్ తిప్పవచ్చు. ఎలా అంటే ఒక్క సైడ్ హైలైట్ చేద్దాం అన్నట్లుంటే ట్రై టు డూ దిస్. ఓకే, ఇప్పుడు మీరు చూసారు కదా సెకండ్ లుక్, ద థర్డ్ లుక్ వాజ్ ఆల్సో డన్. నేను సింపుల్గా ఇటు సైడ్ తీసుకున్నాను. నా అట్రాక్ట్ మొత్తం ఇటు ఉండాలని నేను ఫిక్స్ అయిపోయాను కాబట్టి సో నేను నార్మల్గా రోల్ చేస్తున్నాను అనమాట. దీన్ని మీరు కావాలంటే బ్యాంక్స్ తీసుకోవచ్చు, ఎనీథింగ్. మీరు ఏదైనా ట్రై చేయాలనుకుంటే, మీరు ఇన్ కేస్ మీకు కొంచెం క్లిప్స్ పెట్టుకోవడం వల్ల డిఫికల్ట్గా ఉంది, పెట్టుకోలేకపోతున్నాము అనుకుంటే మీరు జస్ట్ ఇయర్ అప్ నుంచి తీసుకోవాలన్నమాట. మీరు ఏదైతే రైట్ చేసుకున్నామో దాన్ని పట్టుకొని ఇక్కడ ఇటు సైడ్ ఇయర్ అప్ నుంచి తీసుకొని ఎయిర్ పుల్ చేసుకోండి అండ్ బ్యాక్ సైడ్కి ఒక క్లిప్ పెట్టేసుకోండి లైక్ దిస్. మీరు కావాలంటే చిన్నది కూడా పెట్టుకోవచ్చు. ఓకే, ఇక్కడ మీరు క్లిప్స్ అవి ఎయిర్కి ఏమైనా పెట్టుకోవాలనుకుంటే యూ కెన్ కీప్ ఇట్ అనమాట. దీస్ ఆర్ ది 3 లుక్స్ దట్ ఐ వాంట్ షేర్ విత్ యూ ఆల్. అండ్ నాకు తెలిసి మీ అందరికీ నచ్చి ఉంటుంది. ఇంకేం నచ్చితే మీరు ట్రై చేస్తే మీరు ఏ అవుట్ఫిట్కి ఏం యూస్ చేస్తారో కూడా నాకు తెలియజేయండి. అండ్ ఆఫ్ సారీకి ఏం బాగుంది, లేకపోతే లెహెంగా షార్ ఎనీ షరారాకి ఏ డ్రెస్కి ఏం సూట్ అయిందో కూడా నాకు తెలియజేయండి. ఇన్ ఏ వే దట్ మనం ఇంకా ఇంటరాక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి అనేది నా పర్సనల్ ఒపీనియన్ అనమాట. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వైజాగ్ కథలు. బాయ్ బాయ్. కమ్ అప్ విత్ ఆసమ్ వీడియో. మీకు ఏ వీడియో కావాలో కూడా నాకు తెలియజేయండి, నేను ఆ వీడియోతోనే మీ ముందుకు మళ్ళీ వస్తాను.